అనగానే టాలీవుడ్ టు బాలీవుడ్ దర్శకులందరికీ గుర్తొచ్చే హీరోయిన్ తమన్నా. ఆమె సినిమాలో ఉంటే హిట్ అనే నమ్మకం దర్శక నిర్మాతల్లో వచ్చేసిందేమో అనిపిస్తుంది. అందుకే మిల్కీ బ్యూటీతో తమ సినిమాలో ఒక్క పాట అయినా చేయించాలని కంకణం కట్టుకున్నారు. తాజాగా మరో క్రేజీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయబోతున్నారు తమన్నా. అదేంటో చూద్దామా? స్పెషల్ సాంగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోతున్నారు తమన్నా. ఓవైపు హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తున్నారు. పైగా తమన్నా అపీరెన్స్ ఈ సినిమాకి కలిసొస్తుంది కూడా. ముందు సౌత్ లో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ లో రఫాడిస్తున్నారు. అక్కడ ఆమె లక్కీ బ్యూటీ అయిపోయారు కూడా. గతేడాది స్త్రీ 2 కోసం బాలీవుడ్ లో ఫస్ట్ టైం స్పెషల్ సాంగ్ చేశారు తమన్నా. అది ఇండస్ట్రీ హిట్ అవటంతో ఆఫర్స్ క్యూ కడుతున్నాయి ఇప్పుడు. స్త్రీ 2 తర్వాత తమన్నా బాలీవుడ్ కెరీర్ కి రెక్కలొచ్చాయి. సినిమాల కంటే ఎక్కువగా మా సినిమాలో ఒక్క పాట చేయండి ప్లీజ్ అనే ఆఫర్స్ ఎక్కువైపోయాయి ఈమెకి. రైట్ 2లోనూ అదిరిపోయే స్పెషల్ సాంగ్ చేశారీమె. తమన్నా స్పెషల్ సాంగ్ అనేది సినిమాలకు స్పెషల్ గా మారుతోంది ఇప్పుడు. అందుకే ఐటమ్ సాంగ్ అనగానే మరో ఆలోచన లేకుండా తమన్నా పేరే తలుచుకుంటున్నారు మేకర్స్. తాజాగా ప్రభాస్ సినిమాలోనూ తమన్నాకు అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఈ ఇద్దరూ కలిసి రెబెల్, బాహుబలి 1 and 2 సినిమాల్లో నటించారు. ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో వస్తున్న రాజాసాబ్ లో తమన్నా స్పెషల్ సాంగ్ చేస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది. హీరోయిన్ గా ఈమెకి ఆఫర్స్ పెద్దగా రావట్లేదు కానీ స్పెషల్ సాంగ్స్ కి మాత్రం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు మిల్కీ బ్యూటీ. తాజాగా రాజాసాబ్ లోను చిందేయడానికి రెడీ అవుతున్నారు తమన్నా. డిసెంబర్ 5న విడుదల కానుంది రాజాసాబ్. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అని అంటుంటారు కదా. తెలుగు, తమిళ ఇండస్ట్రీల విషయంలో ఇదే జరుగుతుంది ఇప్పుడు. ఒకప్పుడు మనకున్న భయం కాస్త ఇప్పుడు కాలీవుడ్కు పాకింది. అప్పట్లో మనకు కలిసి రాని సెంటిమెంట్ తాజాగా తమిళ ఇండస్ట్రీకి పాకింది. ఇంతకీ ఏంటా సెంటిమెంట్? ఏ విషయంలో టాలీవుడ్ బ్యాడ్ లక్ కోలీవుడ్కు అంటుకుంది? బాహుబలి 2 వచ్చేంత వరకు టాలీవుడ్ ని సీక్వెల్ ఫోబియా వెంటాడింది. అప్పట్లో తెలుగులో సీక్వెల్ వచ్చిందంటే చాలు ఫ్లాప్ అని ఫిక్స్ అయిపోయేవాళ్ళు ఆడియన్స్. గాయం 2, మనీ మనీ మోర్ మనీ, శంకర్ దాదా జిందాబాద్, ఆర్యా 2, కిక్ 2 ఇలా సీక్వెల్ ఏదైనా రిజల్ట్ మాత్రం ఫ్లాపే. బాహుబలి 2తో ఈ సెంటిమెంట్ మారింది. ఆ తర్వాత చాలా సీక్వెల్స్ హిట్ అయ్యాయి. బాహుబలి 2 తర్వాత వచ్చిన కార్తికేయ 2, బంగార్ రాజు, టిల్లు స్క్వేర్, పుష్ప 2, మాడ్ స్క్వేర్ ఇలా వచ్చిన సీక్వెల్ వచ్చినట్టు బాక్సాఫీస్ దగ్గర కాసల పంట పండించింది. సలా 2, దేవరా 2, కల్కి 2 లాంటి సినిమాలు సెట్స్ పైకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. సీక్వెల్ అంటే చాలు మన ఆడియన్స్ కూడా బ్రేక్ ఇచ్చేస్తాం అంటున్నారు. సీక్వెల్స్ టాలీవుడ్ కి ఇప్పుడు ఎలా కలిసొస్తున్నాయో ఒకప్పుడు తమిళ్లో అలా రఫ్ఫాడించేవి. సింగం 2, కాంచనా 2 అంటూ 15 ఏళ్ల కిందే దుమ్ము దులిపేశాయి. కానీ కొన్నేళ్లుగా తమిళ్లో సీక్వెల్స్ వర్కౌట్ కావట్లేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన స్వామి స్క్వేర్, చంద్రముఖి 2, భారతీయుడు 2, 2.0 లాంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. పొన్నియిన్ సెల్వన్ 2 సైతం అంతగా ఆడలేదు. ప్రస్తుతం జైలర్ 2తో పాటు లోకేష్ కనగరాజ్ ఖైదీ 2, కార్తీ సర్దార్ 2, తని ఓర్వన్ 2 త్వరలోనే రానున్నాయి. రాక్షసన్ 2 కూడా రెడీ అవుతోందని చెప్పారు హీరో విష్ణు విశాల్. ఇవన్నీ హిట్ అయితే గానీ కోలీవుడ్ కి సీక్వెల్స్ అంటే భయం పోదు. చూడాలిక ఏం జరుగుతుందో. ఒకప్పటి అమ్మాయిల కలల హీరో, ఇప్పుడేమో మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. భాషతో పని లేదు, అన్ని చోట్ల ఆయన జపమే. హిందీలో అయితే మరీను ఆయన కోసమే కథలు రాస్తున్నారు. అక్కడ సౌత్ నుంచి వెళ్ళి నార్త్లో రఫ్ ఆడిస్తున్నారు. రప్పా రప్పా అంటూ వరుస అవకాశాలు అందుకుంటున్నారు. మరి అన్ని చోట్ల అదరగొడుతున్న ఆ నటుడు ఎవరో తెలుసా? ఆర్ మాధవన్. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు. తమిళ హీరోగా మొదలైన ఈయన ప్రయాణం ఇప్పుడు పాన్ ఇండియా అయిపోయింది. హిందీలో మాధవన్ జోరు మామూలుగా లేదిప్పుడు. ఆయన కోసమే కథ రాస్తున్న దర్శకులు ఉన్నారు. మొన్న కేసరి 2లో అద్భుతమైన పాత్ర చేసిన మాధవన్ తాజాగా దురంధర్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళం అనే తేడా లేదు, అన్ని చోట్ల రఫ్ఫాడిస్తున్నారు మాధవన్. ముఖ్యంగా హిందీలో మాధవన్ బిజీగా ఉన్నారు. ఏడాదికి 1/2 డజన్ సినిమాలకు పైనే నటిస్తున్నారీయన. ఈ మధ్యే ఆప్ జైసే హో సినిమాతో వచ్చిన మాధవన్ ప్రస్తుతం దేదే ప్యార్ దే 2తో పాటు దురంధర్ సినిమా చేస్తున్నారు. ఇక తమిళ్లోనూ బిజీగా ఉన్నారు ఈ నటుడు. డిఫరెంట్ క్యారెక్టర్స్ తో దూసుకుపోతున్నారు మాధవన్. తాజాగా ఈయనకు తెలుగు నుండి అదిరిపోయే ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. రాజమౌళి, మహేష్ కాంబినేషన్ లో వస్తున్న SSMB 29లో హీరో తండ్రి పాత్రకు మాధవన్ ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అన్ని ఇండస్ట్రీల్లోనూ మ్యాడీ జోరు నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇప్పుడు. కొందరు హీరోయిన్లు అంతే, అవకాశాలిచ్చినా అందలం ఎక్కించినా వాళ్ళ మనసు మాత్రం టాలీవుడ్ కాదని బాలీవుడ్ పైనే ఉంటుంది. మరో భామ కూడా ఇదే చేస్తున్నారు. తెలుగులో వరుస ఆఫర్స్ ఇస్తున్నా, కోట్ల పారితోషికం ఇస్తామన్నా ఆమె మాత్రం చలో బాలీవుడ్ అంటున్నారు. అక్కడే సెటిల్ అయిపోవాలని చూస్తున్నారు. మరి ఇంతకీ ఎవరా హీరోయిన్? 10 ఏళ్ల నుండి బాలీవుడ్ లో ఉన్న రాని పేరు తెలుగులో 2 అంటే 2 సినిమాలతో తెచ్చుకున్నారు మృణాల్ ఠాకూర్.
నార్త్లో అరడజన్ సినిమాలు, దానికి ముందు సీరియల్స్ చేసినా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. అలాంటి టైంలో సీతారామం అనే ఒక్క సినిమా ఈమె జాతకాన్ని మార్చేసింది. హాయ్ నాన్నతో తెలుగులో సెటిల్ అయ్యే ఛాన్స్ వచ్చింది. ఫ్యామిలీ స్టార్ నిరాశపరిచిన మృణాల్ ఠాకూర్కు టాలీవుడ్లో ఆఫర్స్ బానే వస్తున్నాయి. కానీ ఈమె మాత్రం సౌత్ వైపు పెద్దగా చూడట్లేదు. ఏదో మొహమాటానికి 2 సినిమాలు చేశారేమో అనిపిస్తుంది ఈమె తీరు చూస్తుంటే. ప్రస్తుతం ఈమె చేస్తున్న ఒకే ఒక్క తెలుగు సినిమా డెకాయిట్. ఇది కూడా శృతి హాసన్ వదిలేస్తే. ఆమె ప్లేస్లోకి మృణాల్ వచ్చారు. హిందీలో ప్రస్తుతం అజయ్ దేవ్గన్తో సన్ ఆఫ్ సర్దార్ 2లో నటిస్తున్నారు మృణాల్. దీంతో పాటు సంజయ్ లీలా భన్సాలి నిర్మాణంలో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ కమిట్ అయ్యారు. బాలీవుడ్ కోసం గ్లామర్ షో కూడా భారీగా చేస్తున్నారు ఈ బ్యూటీ. మొత్తానికి ఇక్కడెన్ని ఛాన్సులు ఇచ్చినా ఇస్తామని చెప్పిన మృణాల్ మనసు మాత్రం చలో ముంబై అనే అంటోంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు డబ్బులు రావట్లేదు, వర్కౌట్ కావట్లేదు, కనీసం బ్రేక్ ఈవెన్ కావట్లేదు అంటారు. మరి ఏం లేకుండానే అన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎలా వస్తున్నాయి? సెట్స్ పై అరడజన్, విడుదలకు మరో అరడజన్ సినిమాలు ఎలా రెడీ అవుతున్నాయి? అసలు ఏంటి ట్రేడ్ సీక్రెట్ తెలుసుకుందాం పదండి. ఇండస్ట్రీలో హీరోయిన్ల మధ్య ఫైట్ మామూలుగా లేదిప్పుడు. ఒకరిని మించి మరొకరు లేడీ బాస్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. మొన్నటి వరకు అనుష్క, నయనతార లాంటి ఒకరిద్దరు బ్యూటీస్ మాత్రమే ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడలా కాదు, అందరి దారి అదే అయిపోతోంది. కాస్త క్రేజ్ వస్తే వెంటనే లేడీ ఓరియంటెడ్ అంటున్నారు. అనుష్క మరోసారి ఘాటి అంటూ వచ్చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ త్వరలోనే లాక్ చేయనున్నారు మేకర్స్. అలానే నయన్ రక్కయి అనే సినిమా చేస్తున్నారు తమిళ్లో. ఈ మధ్యే మూకుతి అమ్మన్ 2 కూడా మొదలుపెట్టారు. ఈ 2 సినిమాలే కాదు, ఇంకా చాలా సినిమాలు నయన్ చేతిలో ఉన్నాయి. మరోవైపు హీరోయిన్ గాను చిరు సినిమాలో నటిస్తున్నారు. సమంత ప్రస్తుతం రక్త్ బ్రహ్మాండ్ సిరీస్లో చేస్తున్నారు. ఈ సిరీస్ ఆగిపోయింది అనే ప్రచారం జరిగినా అందులో నిజం లేదు. షూటింగ్ జరుగుతోందని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. దీంతో పాటు ఈమె ట్రలాలా మూవీ పిక్చర్స్ పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్ మొదలుపెట్టారు. అందులో ఈ మధ్య శుభం సినిమా నిర్మించారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం కథ సిద్ధం చేసుకుంటున్నారు. ఓవైపు యానిమల్, పుష్ప, చావా లాంటి సినిమాలతో పాటు మరోవైపు గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో లాంటి విమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తున్నారు రష్మిక. కీర్తి సురేష్ సైతం అక్కా సిరీస్లో మెయిన్ లీడ్ చేస్తున్నారు. పరదా అనే లేడీ ఓరియంటెడ్ సినిమాతో అనుపమ పరమేశ్వరన్, సాయి పల్లవి ఏ సినిమా చేస్తే అందులో ఆమె డామినెన్స్ కనిపిస్తోంది. అలా ఫీమేల్ డామినేషన్ పెరిగిపోయింది ఇప్పుడు. సో ఇది వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. Bye bye.